గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబృద్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ముందుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాబోయేటువంటి 26వ తారీఖు బుధవారం త్రయోదశి వెళ్ళగా చతుర్దశి, ఈ నెలలో 26వ తారీఖున మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురు దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి మహాశివరాత్రి పర్వదినంగా మనకి చిరకాలంగా మహర్షుల చేత అనేకమైనటువంటి శివభక్తుల చేత శివపురాణంలో చెప్పబడి పరమేశ్వరుడు శివరాత్రి రోజున శివలింగ రూపాన్ని ధరించినటువంటి కాలంగా పరమేశ్వరుని యొక్క లింగోద్భవ ఆవిర్భవ దినోత్సవంగా మహోత్సవంగా జరుపుకునేటువంటి మహాశివరాత్రి రాబోతోంది. ఈ ప్రేక్షకులందరికీ కూడా శుభ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివానుగ్రహం కలగాలి అని కోరుకుంటూ, మహాశివరాత్రి మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అనేక పండుగలలో గొప్ప పండుగ మహాశివరాత్రి. ప్రస్తుతం ఇప్పుడు మనకి శివరాత్రితో సమాప్తమయ్యేట్టుగా మహాకుంభమేళా జరుగుతోంది త్రివేణి సంగమంలో. మరి అదే శివరాత్రి మనందరికీ కూడా మంగళకరమైనటువంటి రాత్రి, జ్ఞానప్రదమైనటువంటి రాత్రి, మోక్షప్రదమైనటువంటి రాత్రిగా శివరాత్రిని వర్ణించారు. అలాంటి మహాశివరాత్రి రోజున మనందరం కూడా ఆ పరమేశ్వరుణ్ణి పరమశివుణ్ణి సేవించి, ధ్యానించి, భజించి, పూజించి, అభిషేకించి, అర్చించి శివానుగ్రహానికి పాత్రులం కావాలి అని చిన్న ప్రయత్నం అందరికీ కూడా శివతత్వము మంగళకరము అనేటువంటి భావంతో ఈ మాటలు చెప్పడం జరుగుతోంది. అందరం కూడా శివరాత్రి రోజున ఆచరించవలసినటువంటి విషయం, అలాగనే శివతత్వం. మహాశివరాత్రి గొప్ప పర్వదినం. ప్రతి మాసంలోనూ కూడా మనకి మాస శివరాత్రి అని వస్తూ ఉంటుంది. ఆ మాస శివరాత్రి మాసాంతంలో వస్తుంది. మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది, కృష్ణపక్షంలో వస్తుంది, చతుర్దశి నాడు వస్తుంది. దాన్ని పురస్కరించుకుని శివారాధనం చెయ్యాలి అని పెద్దల మాట. ఈ రోజున మనందరం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని చెయ్యాలి, ఏమి చెయ్యాలి అని మనం ఆలోచిస్తే ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం జంతూనాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాద ఆచార్యుల వారు అపర శివావతారము అని మనందరికీ తెలుసు. శంకర జయంతి వస్తోంది అంటే జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారిని మనం సేవించుకుంటూ ఉంటాం. చతురామ్నాయ పీఠములు మన భారతదేశానికి గొప్ప జ్ఞాన దీపికలు. ఇప్పటికి కూడా మనకి ఆమ్నాయ పీఠాలలో జగద్గురు పరంపర స్వచ్ఛముగా, అద్భుతంగా అనేకమైనటువంటి వైదిక సంస్కార పురస్కారములతోటి లోక సంరక్షణ కారకములై వారు చేసేటువంటి ప్రతి క్రియ కూడా, ప్రతి సంకల్పము కూడా లోకహితమై శివానుగ్రహప్రదమై ఉన్నది.
ఈ చతురామ్మనాయ పీఠములలో ఆదిశంకరుల వారు కైలాసం నుంచి సాక్షాత్తుగా ఆ పరమశివుని అనుగ్రహంతో ఇచ్చినటువంటి శివలింగములు ఇప్పటికి కూడా ఆరాధింపబడుతూ ఉన్నాయి, భక్త కోటిని అనుగ్రహిస్తూ ఉన్నాయి జగద్గురువుల ముఖంగా. అలాంటి శంకర భగవత్పాదుల వారు మానవుని యొక్క జన్మ ఎలా సార్థకమవుతుంది అనే విషయం చెప్తూ, జంతువునాం నరజన్మ దుర్లభం అతఃపుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అన్నారు. అంటే పుట్టినటువంటి ప్రతి జీవుడు కూడా మోక్షాన్ని పొందాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అది జీవులలో మనుష్యులే కాదు, ఇతర పశుపక్షాదుల్లో కూడా మనం చరిత్రలో చూచాము. శివానుగ్రహాన్ని పొందినట్లుగా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం. జన్మాంతరీయ సంస్కారాన్ని బట్టి జన్మ ఏదైనప్పటికీ కూడా ఆ పూర్వజన్మమందు శివానుగ్రహం కనుక పొందవలసి ఉంటే, శివారాధనం చేసి ఉంటే, ఆ అనుగ్రహానికి ఆ జన్మలో కనుక పొందకుండా ఉంటే వచ్చేటువంటి జన్మ శివానుగ్రహప్రదమై ఉంటుంది, కైవల్యానికి మార్గాన్ని ఇస్తుంది అని మనకి ఎన్నో కథలు కనిపిస్తూ ఉంటాయి. అందులో మళ్ళీ విశేషించి మానవ జన్మ అనేటువంటిది చాలా గొప్పది అని చెప్పారు. శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. ఒక మానవ జన్మ రావాలి అంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలం పణంగా పెడితే కానీ ఆ మానవ జన్మ రాదు అన్నారు. అలా మనందరికీ మానవ జన్మ వచ్చింది. మనందరం కూడా భారతదేశంలో పుట్టాం. భారతదేశము అంటే ఒక గొప్ప జ్ఞాన ఖని. అటువంటి గనిలోంచి మనము మణులను పొందినట్లుగా ఈ భారత అవనిలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు కావచ్చు, 18 శక్తిపీఠములు కావచ్చు, ఇంకా అనేక చోట్ల స్వయంభవములు కావచ్చు. అంటే పరమేశ్వరుడు సాక్షాత్తుగా అవతరించినటువంటి భూమి భారత భూమి. అలా మనం ఎన్నో చూచాం. ఎక్కడెక్కడ ఉండేటువంటి ఆలయాలు, శివాలయాలు అన్నీ కూడా ఈ రోజున అంటే శివరాత్రి రోజున ఆ కైలాస రూపంగానే మనం చెప్పాలి. కేవలం ఏదో శ్రీశైలమో లేక మరొక కాశీక్షేత్రమో మాత్రమే కాదు, మహాశివరాత్రి రోజున ఎక్కడెక్కడైతే శివాలయములు ఉంటాయో అవన్నీ కూడా కైలాసముతో సమానము. శివాలయములే కాదు, మొత్తం ఈ భూమండలం అంతా, సృష్టి అంతా కూడా శివమయమై ఉంటుంది శివరాత్రి నాడని చెప్పారు. ఆ విధంగా మహాశివరాత్రి మనందరికీ కూడా మహాపర్వదినం. సాక్షాత్తుగా పరమేశ్వరుడు అంతకు ముందు ఉండేటువంటి తన దివ్యమైనటువంటి రూపం శాంతం పద్మాసనస్థం శశధరముకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని. ఇది ఎన్నో శ్లోకములు ఉన్నాయి, మంత్రములు ఉన్నాయి. వేదమంతా ఈశ్వరుని గురించే చెప్పింది. అందున మళ్ళీ శ్రీరుద్రం నమక ప్రశ్న అంటాం. ఈ నమక ప్రశ్నలో కేవలం అంతా కూడా ఆ రుద్రుని గురించి, శివుణ్ణి గురించి చెప్పింది. అలాంటి పరమశివుడు ఇక్కడ ఈ రూపంతో ఉన్నాడు. ఎలా? అమ్మవారిని ఒడిలో కూర్చోబెట్టుకుని అనేకమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి వాడై, గంగాదేవిని శిరస్సు మీద పెట్టుకుని జటాజూటం ధరించి, చంద్రబంక ధరించి, రుద్రాక్ష విభూతులను ధరించినటువంటి వాడై, ఇంకా అనేకమైనటువంటి ఆభరణములతో పులి చర్మాన్ని ధరించి, నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం, శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు. ఒక స్ఫటికం ఎలా ఉంటుంది? అచ్చంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. అలాగనే గోక్షీరఫేన ప్రభం అంటారు ఒక చోట. అంటే ఆవు పాలు బితుకుతూ ఉంటే ఆ భాండీలో ఎలాగైతే ఆ నురుగుతో ఉన్నప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఆవు పాలు, అట్లా ఉంటారయ్యా అన్నారు. ఫేనం అంటే నురుగనమాట. గోక్షీర ఫేన ప్రభం అంటారు.
భస్మాభ్యక్తమనంగదేహదహన జ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాది మరుద్గణై స్తుతి పదై అభ్యర్చితం యోగిభిర్వందేహం సకలం కళంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం అన్నారు. పంచముఖ ధ్యానం చెప్తారు. మహాన్యాసం మనందరికీ తెలుసు. శివాలయమునకు వెళ్ళి ఈశ్వరారాధన చెయ్యాలి, అభిషేకించాలి అంటే అక్కడ ఉండేటువంటి పండితులు మహాన్యాసం ద్వారా మన శరీరాన్నంతని కూడా శుద్ధి చేసి శోధన చేసి అటుపైన ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ లోపలికి గర్భగుడిలోకి వెళ్ళడానికి అర్హత చెప్పారన్నమాట. ఇతర భక్తులకందరికీ వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ అర్చన చేసుకునేటువంటి వాళ్ళకి కానీ మహాన్యాస మంత్రపఠనం చేయాలి. ఈ శరీరం అంతా కూడా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అంటారు. లోపల అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేసి ఈ దేహమేనయ్యా దేవాలయము, ఆ లోపల ఉండేటువంటి జీవుడే దేవుడు, ఆయన సనాతనుడు. ఈ సనాతనుడనే మాట మనం ఇప్పటి వాళ్ళం కాదు, ఆ ఈశ్వరుడు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళము అని తెలుస్తుంది. ఆ విధంగా మహాన్యాస మంత్రపఠనం చేస్తారు. ఈ మొత్తం శరీరానంతని కూడా రుద్రమయం చేస్తారు. ప్రజననే బ్రహ్మాతిష్టదు పాదయోరు విష్ణుస్తిష్టదు హస్తయోరు హరుస్తిష్టదు బాహువో రంధ్రస్తిష్టదు అంటూ మొత్తం సర్వాంగములన్నింటినీ కూడా పరమేశ్వరుని యొక్క దివ్య తత్వాన్ని అనేక రూపాల్లో ఈ అంగముల యందు నిక్షిప్తం చేసుకుని అప్పుడు తను నారుద్రో రుద్రమర్చయేత్ అని చెప్తారు. కాబట్టి రుద్రాంశ తెచ్చుకొని రుద్రాంశను పొంది అప్పుడు రుద్రుణ్ణి ఉపాసనం చెయ్యాలి. అందుకనే మనందరం కూడా విభూతి ధారణ చేస్తాము, తరువాత రుద్రాక్ష మాలికలు వేసుకుంటాము. ఇవన్నీ కూడా శివతత్వాన్ని చూపిస్తూ ఉంటాయి. జ్ఞానం, పరమశివుడు అంటే సాక్షాత్తుగా జ్ఞానస్వరూపుడు. అందుకనే ఆయన నుంచి వచ్చినటువంటి దక్షిణామూర్తి స్వరూపం కూడా మొట్టమొదటి జ్ఞానావతారం. తర్వాత వచ్చినటువంటి జగద్గురువులందరూ కూడా ఈశ్వరాంశతోనే ఉన్నారు అని చెప్తారు. కాబట్టి అటువంటి జ్ఞానప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు ఆ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు. ఆ విధంగా ఉన్నారయ్యా ఆయన. ఆ రూపం ఏదైతే ఉన్నదో మనందరం చూచేటువంటిది అమ్మవారిని ఒడిలో కూర్చోబెట్టుకొని తన దివ్యమైనటువంటి అలంకారాలన్నీ కూడా ధరించి లోకానంతిని కూడా అనుగ్రహించడానికి సర్వమంగళ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు ఆ రూపంలోంచి లింగ రూపాన్ని ధరించాడు. అంటే శివలింగ రూపం. మనందరం చూచేటువంటి ఏ శివలింగం అయితే ఉన్నదో అందులో ఆ రూపం ధరించడానికి వచ్చినటువంటి కాలమే మహాశివరాత్రి, లింగోద్భవ కాలము అన్నారు. మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి, ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం దాకా అంతా కూడా మహాశివరాత్రే. 26వ తారీఖు బుధవారం రోజున శ్రవణ నక్షత్రం, శ్రవణం ధనిష్ట రెండు ఉన్నాయి. ఆ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజు మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజున ఈశ్వరుడు లింగ రూపాన్ని ధరించారు అని చెప్తారు. లింగోద్భవ కాలం మధ్యరాత్రి సరిగా. అందుకనే మనందరం కూడా ఆ రోజంతా కూడా ఉపవాస దీక్ష చేయడం, అటు తర్వాత సంధ్యా సమయంలో ప్రత్యేకంగా ఈశ్వరుని ఆరాధించడం, మధ్యరాత్రి మళ్ళీ ప్రధానంగా ఆరాధన చేయటం, అర్చన చేయటం, అభిషేకం చేయడం, కళ్యాణం చేయటం, ఆ శివ సంబంధమైనటువంటి కథలను వినడం, తరువాత ఆ శివుణ్ణి పరమేశ్వరుణ్ణి తదేకమైనటువంటి దీక్షతోటి మంత్రోపాసనం చేయడం, జాగరణ చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అంటే ఇందులో ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ఫలం, అన్నీ కలిపి సమష్టిగా శివారాధనం అని చెప్తారు. ఇన్ని ఉన్నాయి దాంట్లో. ఆ రోజున పరమేశ్వరుడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపంధ్యాయేత్ ఈప్సిత సిద్ధయేత్ ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంటారు. దాని తరువాత శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుజా భాసమానా భుజంగై కంఠే కాళాః కబర్దాశ్చిరసి శశికళాశ్చండ కోదండహస్తాః త్రియక్షాః రుద్రాక్షభూషాః సులలిత వపుషశాంభవ మూర్తిభేదాః రుద్రాః
శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవ నః ప్రయచ్చంతు సౌఖ్యం. ఈ శ్లోకంలో ఆ ఈశ్వరుడు ఎలా ఉంటారు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి రూపంలో అమ్మవారితో కూడి సమస్తమైనటువంటి అలంకారాలు ధరించి ఉన్నారు కైలాసంలో అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట, శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో శివలింగ రూపాన్ని ధరించిన తరువాత ఉండేటువంటిది ఆ పాతాళం మనకి కింద ఉండేటువంటి లోకాల్లో ఆఖరిది, దానికంటే ఇంకా క్రింద నుంచి ఉంటుందిట ఆ అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగం. నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. ఈ పాతాళం కంటే క్రింద నుంచి ప్రారంభించబడినటువంటి ఆ జ్యోతిర్లింగం ఇక పైన ఉండేటువంటి సత్యలోకం తర్వాత ఇంకా లోకాలు ఉంటే సత్యలోకం ఆఖరిది, ఆ దాని తర్వాత కూడా ప్రవేశించి ఉంటుంది. అంటే అఖండమైనటువంటిది అనమాట. ఇక్కడి నుంచి ప్రారంభమైందండి అక్కడ పూర్తయిందండి అని చెప్పడానికి లేదు. మనకి ఆ శివతత్వాన్ని చెప్పేటువంటి కథ కూడా ఒకటి ఉన్నది. బ్రహ్మగారికి విష్ణుమూర్తి గారికి ఒక జగడం వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా శివుణ్ణి గురించి తెలుసుకోవలసి వచ్చిందో సందర్భంలో. అటువంటి దశలో శివుడు చాలా ఏదో మామూలుగా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. అలాంటి సమయంలో ఆ ఇద్దరిని కూడా మొదలెక్కడో చివరెక్కడో చూడమని పంపిస్తారు. పంపిస్తే విష్ణుమూర్తి గారు కిందకి వెళ్ళారు, బ్రహ్మగారు పైకి వెళ్ళారు చూడడానికి. కిందకి వెళుతూ ఉంటే వెళ్ళిన తర్వాత మొదలెక్కడో కనపడలేదు, పైకి వెళ్ళేటువంటి బ్రహ్మగారికి కూడా కనపడలేదు, చివరెక్కడో. ఆద్యంతరహితాయ నమః అని ఒక నామం ఉంది ఈశ్వరుడికి. ఆది లేదు, అంతము లేదు. ఈ రెండు లేని వాడికి ఇంకా పుట్టుగా వెళ్ళిపోవడం లేని వాడికి ఇంకా మధ్యస్థితి ఎట్లా ఉంటుంది, అంతం ఎట్లా ఉంటుంది? అందుకనే పరమేశ్వరుడికి అంతకాంతక అంటారు. అంతక అంటే యముడు, ఆ యముడిని కూడా అంతం చేసిన వాడు. మార్కండేయుడు కథలో మనకు కనిపిస్తుంది కదా, కిం కరిష్యతి వై యమః అంటాడు మార్కండేయుడు. నేను శివలింగాన్ని పరమేశ్వరుని ఆలింగనం చేసుకుని ఉన్నాను, నన్ను ఇంకెవరేం చేయగలరు అంటారు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం సమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య పావక పదద్వంద్వస్య గౌరీపదే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదా అంగీకురు అంటారు. అలాగే యముణ్ణి తన్నేరు ఆ సమయంలో పరమేశ్వరుడు. తన్నినప్పుడు అంటే మార్కండేయుడి మీదకి యమపాశం వేశాడు. మార్కండేయుడు ఎక్కడున్నారు ఇప్పుడు? శివలింగాన్ని పట్టుకుని ఉన్నాడు. అటువంటి సమయంలో అతన్ని సంహరించవలసి ఉంది. ఆయనకి అనుగ్రహాన్ని ఇచ్చారు మహర్షులు. ఆయన ఇప్పటికీ ఉన్నాడు మార్కండేయుడు చిరంజీవిగా. కాబట్టి అలాంటి నేను ఈశ్వరుని ఆలింగనం చేసుకుని ఉన్నాను. కిం కరిష్యతి వై యమః. ఇప్పుడు నన్ను ఇవిడేం చేస్తాడన్నాడు ఆయన ఏకంగా. అంటే ఆ ఈశ్వరుని ఆరాధన చేసేవాడికి మృత్యుభయం ఉండదండి అని చెప్తారు. మహామృత్యుంజయుడు ఆయన, మృత్యువును కూడా జయించినటువంటి వాడు. విషం త్రాగితే ఎవడైనా చనిపోతాడు, అంతమైపోతాడు. అలాంటి విషాన్ని మృంగకుండగా కక్కకుండగా కంఠంలో పెట్టుకుని నీలకంఠుడైపోయాడు మహానుభావుడు. కాబట్టి అలాంటి పరమేశ్వరుడు శివరాత్రి రోజున లింగ రూపాన్ని ధరించినప్పుడు ఆ విష్ణుమూర్తి గారి కిందకి వెళ్ళారు పాతాళంలోకి, ఈ బ్రహ్మగారు పైన వెళ్ళాడు. అప్పుడు పైనుంచి ఒక కేతకీ పుష్పం అంటే మొగలి పుష్పం ఒకటి వస్తోంది పైనుంచి, శివుని యొక్క శిరస్సు మించి వస్తూ ఉంటే బ్రహ్మగారు దాన్ని పట్టుకుని ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. నేను శివుని శిరస్సు మించి వస్తున్నాను అని చెప్పి. ఓహో అట్లాగైతే నువ్వు నాకు వచ్చిన ఉపకారం చేయన్నారు. ఏమిటది అంటే బ్రహ్మగారు కదా పోని అడిగాడు. బ్రహ్మగారు అంటే సృష్టికర్త కదా, కాబట్టి పోనీ చేద్దామని అనుకుందంటే పాప వృక్షం ఆ పుష్పం ఏమిటి చెప్పండి అంది. అంటే నేను శివుడి దగ్గర నుంచి బ్రహ్మగారు తీసుకొచ్చారని చెప్పండి, ఇదిగో నేను పట్టుకొచ్చాను శివుడి అంతాన్ని చూశానని చెప్తాను, నువ్వు ఒప్పుకోమని చెప్పారు దాన్ని. అంటే శివుడి శిరస్సు నుంచి వస్తుంది కదా అది. అంటే సరే అండి పాపం. కిందకు వచ్చిన తర్వాత విష్ణుమూర్తి గారు అన్నారు, నాకు ఆది దొరకలేదండి, ఆయన మొదలు ఎక్కడో కనపడలేదన్నాడు పాపం. బ్రహ్మగారు అన్నారు, నేను చూశానన్నాడు చివర. ఆది చివర ఆద్యంతాలు కదా, అంతం నేను చూశానన్నాడు బ్రహ్మగారు. చూశాను ఇదిగో గుర్తుగా మీకు మొగలి పుష్పం పట్టుకొచ్చానన్నాడు. ఆ పుష్పం కూడా ఒప్పుకుంది పాపం. ఒప్పుకుంటే అప్పుడు పుష్పాన్ని నిలదీశారు. ఇస్తే అప్పుడు చెప్పేసింది పాపం అది, నేను పైనుంచి వస్తుంటే పట్టుకున్నాడు బ్రహ్మగారిని. కాబట్టి ఈవేళ నుంచి నువ్వు అబద్ధం చెప్పావు కనుక నిన్ను నేను ధరించట్లేదు, నాకు నీవంటే పడదని చెప్పేశారు పరమేశ్వరుడు. ఇప్పటికి కూడా శివారాధనలో
ఎన్నో రకాల పుష్పాలు మనం వాడతాం, కానీ కేతకీ పుష్పాన్ని వాడం, అమ్మవారు వాడతాం తప్ప. కాబట్టి అంటే ఏమిటి, అది అబద్ధం చెప్పింది కదా మరి. కనుక అంటే అంతము కూడా లేదు. అందుకనే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురతు అంటే శివరాత్రి రోజున అటువంటి లింగ రూపాన్ని ధరించాడు పరమేశ్వరుడు. మనం చూసేటువంటి శివలింగం ఏదో ఇంత ఉందండి, అంత ఉందండి, మా ఇంట్లో ఇంత ఉందండి అని చెప్తారు. ఎంత ఉన్నా అది ఎంత ఉన్నా కూడా శివతత్వమే, అది ఎంత ఉంది అనేది కాదు అక్కడ. కాబట్టి కనీసం అంగుష్టం, ఈ చిటికిన విరేలు చివడు ఉండేటువంటి కడుపు ఏదైతే ఉందో అంత ఉన్నా కూడా చాలు. ఏమంటే అలా కూడా ఉన్నాయి, పంచాయతనాలు ఉంటూ ఉంటాయి పండితుల ఇళ్లలోనూ, పెద్దలు చేసేటువంటి దేవతార్చనలో అంతే ఉంటుంది శివలింగం. దాని నుంచే మనకి అద్భుతమైనటువంటి అనుగ్రహాలు మనం పొందుతాం. అంటే లింగము అంటే చిహ్నము అని అర్థం, శివుడు ఉన్నాడు అని చెప్పేటువంటి చిహ్నం. కాబట్టి శివలింగం కొన్ని చోట్ల ఆలయాల్లో చిన్న శివలింగాలు ఉంటూ ఉంటాయి, కానీ ఎంతో వైభవం ఉంటుంది ఆలయంలో. కొన్ని చోట్ల పెద్ద పెద్ద లింగాలు ఉంటాయి, మనకి అమరావతి అలాంటి చోట్ల పంచారామాల్లో చూస్తాం మనం, పెద్ద పెద్ద శివలింగాలు ఉంటూ ఉంటాయి. అక్కడ ఉండే వైభవం అక్కడ ఉంటుంది, ఎంత ఉన్నది కాదు. అక్కడ కొన్ని చరిత్రలు వేరే ఉంటాయి, వాటి క్షేత్ర మహాత్మ్యాలు, వాటి కారణాలు అవన్నీ కూడా ఉంటాయి. అందుచేత మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించినటువంటి కాలం మధ్యరాత్రి. అందుకనే మనకి మాస శివరాత్రులు ప్రతి మాసంలో వచ్చినప్పటికీ మహాశివరాత్రి మాత్రము మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు వస్తుంది అని చెప్పి, ఇదిగో రేపు 26వ తారీఖున మనకు వస్తుంది. అటువంటి పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము లోకానికంతకి కూడా అందడం కోసమని ఆయన సౌలభ్యంతో, అంటే ఒక చోట చెప్తారు, సాధకానాం అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో శివభక్తులు సాధకులు వారి సౌకర్యం కోసమని ఆ రూపం ధరించాడయ్యా పరమేశ్వరుడు అన్నారు. ఎందుకంటే ఎంతో గొప్పవాడిగా మొత్తం అంతా నిండి ఉన్నాడు అంటే ఎట్లా దర్శించడం కష్టం కదా, అంత స్థితి అందరికీ ఉండదు కదా. కాబట్టి ఒక రూపం ధరించాలి కదా, కాబట్టి శివలింగ రూపాన్ని ధరించాడు. అందుకనే మనం చూసేటువంటి శివలింగంలో మధ్యలో ఉండేటువంటి లింగ రూపం శివుడైతే ఆ చుట్టూ ఉండేటువంటి నీరు వెళ్ళేటువంటి పానుపట్టం అంటారు, అదంతా కూడా అంబికాతత్వం అయితే, క్రింద ఉండేటువంటి త్రిపీఠం ఏదైతే ఉందో అది బ్రహ్మ విష్ణువాత్మకము అని చెప్పారు. అంటే ఇప్పుడు బ్రహ్మగారు విష్ణుమూర్తి, అమ్మవారు శివుడు, అంటే శక్తియుక్తుడైనటువంటి పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువాత్మకంగా కలిసి మొత్త రూపం అంతా కూడా శివలింగం అనమాట. అందుకనే శివారాధన చేస్తే ఈ సమస్త బ్రహ్మాండాన్ని కూడా పూజించినటువంటి గొప్పతనం ఇస్తారు. అలాగనే శ్రీచక్రాన్ని మనం పూజిస్తే ఆ శ్రీచక్రం కూడా చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిస్సార్థం తవ శరణకోణ పరిణత అంటారు. శ్రీచక్రం మనం చూస్తాం, శ్రీచక్రం శివయోర్వపు అంటారు శంకరులు. శ్రీచక్రం అంటే శివయోహో, అంటే శివాచ శివశ్చత ఉభయో శివయోహో అన్నమాట. శివుడు అమ్మవారు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి రూపం అది. శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని చెప్పినట్లుగా శివశక్తి ఏకరూపమేనయ్యా లలితామ్మవారు అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా శివశక్తి ఐక రూపం అన్నమాట. శ్రీచక్రం శివయోర్వపు అంటున్న అర్థం అది. కాబట్టి శ్రీచక్రంలో 4 చక్రాలు పరమేశ్వరుడు ఉంటే, 5 చక్రాలు అమ్మవారు ఉంటే, 9 చక్రాలు నవచక్రాత్మకమై నవపర్వాత్మకమై అమ్మవారి యొక్క శ్రీచక్రం ఉంటే, ఆ మధ్యలో ఉండేటువంటి ఏదైతే బిందు స్థానం ఉందో ఆ బిందు స్థానంలో ఆ శివశక్తులు ఇద్దరూ కలిసి ఉంటారు. అనుకని శ్రీచక్రార్చనం చేస్తే ఈ సమస్త బ్రహ్మాండాన్ని కూడా అర్చించినటువంటి, సమస్త బ్రహ్మాండంలో ఉండేటువంటి దేవతలందరినీ పూజించినటువంటి అనుగ్రహాన్ని మనకిస్తున్నారు. అది శ్రీచక్ర విషయంలో. ఇక్కడ శివలింగ విషయంలో కూడా మనం చూస్తే శివలింగం కూడా అనేక మంది దేవతల యొక్క సమాహారం అన్నమాట. కాబట్టి అందరి దేవతల యొక్క పూజనము చేయాలంటే శివారాధన చేస్తే అందరూ కూడా సంతోషపడతారు అని చెప్పినట్టుగా శివలింగం అంటే కేవలం శివుడు మాత్రమే కాదు, అంబిక ఉన్నది అమ్మవారు, తర్వాత విష్ణువు బ్రహ్మగారు కూడా ఉన్నారు అని చెప్తారు. ఎందుకంటే సృష్టికి ఆధారము బ్రహ్మ విష్ణు శివులు కదా, తర్వాత శక్తి కావాలి కదా. అమ్మవారిని కూడా వర్ణిస్తూ దాంట్లో ఏమండి మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తారు కదా, శివ శక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు.
అకృతపుణ్య ప్రభు. ఎవరైతే పుణ్యం చేయరో వాళ్ళకి శివారాధన చేసే అనుగ్రహం ఉండదట. అంటే పుణ్యం చేసిన వాళ్ళకే ఉంటుంది. పుణ్యం కోసం శివారాధన చేయడం ఒకటి, పుణ్యం చేసుంటేనే తప్ప శివారాధన పొందడం ఒకటి. గొప్ప విషయం చూడండి. అంటే శివుణ్ణి సేవించాలి అంటే పుణ్యం ఉంటే తప్ప శివారాధన చేసే అవకాశం కూడా లేదు. ఒక శ్రీశైలం వెళ్ళాలి, ఒక కాశీ వెళ్ళాలి అంటే అందరూ అనుకుంటూ ఉంటాం వెళ్ళాలని. ఎంతమంది పెడుతున్నారు? ఎవరైతే ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకున్నారో, ఎవరికైతే అనుగ్రహం ఉందో, ఏమండి శివ పుణ్యం ఉందో వాళ్ళు మాత్రమే వెళ్తారు. పుణ్యం ఉండాలి ముందు. అంటే ఒక పెద్ద స్థాయి పొందాలి అంటే ఆ పొందదగినటువంటి స్థాయికి తగినటువంటి వ్యక్తిత్వం వీళ్ళు ఉండాలి కదా. అలాగనే విద్య ఉండాలి కదా. నాకు పెద్ద ఐఏఎస్ సీట్ కావాలంటాను నేను. ఐఏఎస్ చోట కూర్చోవాలి అంటే ముందు చదువుకోవాలి కదా. చదువుకున్న వీడికి అబ్బాలి కదా. అటు తర్వాత వాడు కృతార్థుడు కావాలి కదా, ఉత్తీర్ణుడు. అటు తర్వాత కదా అతనికి అధికారం రావాలి కదా. అప్పుడు కదా వెళ్ళి కూర్చోవడం, దాంట్లో పదవి రావడం. ఇన్ని రకాలు ఎలాగైతే లౌకికంగా మనం చూస్తుంటామో ఆ విధంగా కూడా పరమేశ్వరుని ఆరాధించాలంటే, లేక అమ్మవారిని ఆరాధించాలి అంటే, శ్రీచక్రారాధన చేయాలన్నా కూడా అలాంటి గొప్పతనం ఉండాలన్నారు. శివారాధన చేయాలన్నా కూడా మనిషిలో ఒక పుణ్య విశేషం ఉండాలి అన్నారు. కాబట్టి అటువంటి పుణ్యాత్ములం మనందరం కూడా ఇవాళ. ఎందుకంటే శివరాత్రి వస్తుంది అంటే సమస్తమైనటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో, ఆలయాల్లో అంతా కూడా శివ 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 అని మారుమరుగుపోతూ ఉంటుంది, ఉదయం నుంచి మొన్నాడు ఉదయం దాకా కూడా. కాబట్టి అలాంటి శివరాత్రి వచ్చేస్తోంది రేపు 26వ తారీఖు. ఏమండి మీరందరూ, అంటే ఈ చూచేటువంటి వాళ్ళు, విన్నవాళ్ళు, కన్నవాళ్ళు, విన్నవాళ్ళు, అన్నవాళ్ళు అందరూ కూడా ఆ పరమేశ్వరుని ఆరాధన చెయ్యాలి. ఎందుకంటే శివుడు తప్ప మనల్ని రక్షించేవాడు లేడు. ఎందుకంటే శివుడే సమస్తానంతని కూడా లయం చేస్తూ ఉంటాడు. బ్రహ్మగారు పుట్టిస్తూ ఉంటారు, విష్ణుమూర్తి గారు దాన్ని పోషిస్తూ ఉంటారు, పరమేశ్వరుడు లయం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అందుకనే మనకి ప్రళయము అని ఒక మాట ఉంది. ప్రళయం అంటే మొత్తం సృష్టి అంతా కూడా లయమైపోవడం. తరువాత ఆత్యంతిక ప్రళయము అని ఒకటి ఉంది. అలాగనే నిత్యము మనం ప్రళయంలో ఉంటున్నాం. ప్రళయం అంటే మనకి తెలియని స్థితి. చూశారు, ఇప్పుడు నిద్రపోతాం. మనం నిద్రపోతే మనకేం తెలుస్తుంది? ఏమీ తెలియదు. కానీ జీవించి ఉంటాం. కానీ మన ప్రక్కన ఒక సర్పం పడుకున్నా కూడా మనకి తెలియదు. ఏదైనా ప్రమాదం వస్తున్నా మనకి తెలియదు. లేస్తే కానీ మనకి తెలియదు ప్రమాదం ఏదో. కాబట్టి అటువంటి స్థితి, ఆ విశ్రాంతే కనుక లేకపోతే మనం లేవగలవామన్నాడు. మనం పడుకున్నప్పుడు మనం రక్షిస్తున్నాడు, పడుకోమని చెప్తున్నాడు. ఆకలి వేస్తే భోజనం చేయమంటున్నాడు, తిన్న భోజనాన్ని అరగొడుతున్నాడు. దాని వివిధంగా దాని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం అని చెప్పి ఈ శరీరాన్ని కూడా పోషిస్తున్నాడు మనకి. ఏమండి ఆ లోపల ఉండేటువంటి జ్యోతి స్వరూపంగా ఆయన ప్రకాశించకపోతే మనం అనడం కానీ, వినడం కానీ, కనడం కానీ, తినడం కానీ ఏమీ ఉండవు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే లోపల మనకి ఈశ్వరుడు ఉన్నాడు. ఆయనే నీవారశూకమత్తన్వి పీతాభాస్పత్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. వేదం ఎంత అద్భుతంగా చెప్పిందండి. ఇందులో కులమత భేదం ఉందా, వర్ణభేదం ఉందా, లింగభేదం ఉందా? అందరికీ చెప్పారు. దీన్ని ఎంతోమంది ఇది తెలుసుకోరు. కొంతమంది మీరు వేరండి, మేము వేరండి అంటుంటారు. ఎవరయ్యా వేరు? ఎవరు వేరు? లోపల ఉండేటువంటి పంచభూతాలు ఉన్నాయా బయట? ఈ పంచభూతాలను అనుభవించకుండా ఎవరైనా ఉన్నారా? ఏ మతం వాళ్ళైనా? ఈ పంచభూతాలు ఏమిటి? దేవతాతత్వం అవన్నీ కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టియే పంచశివలింగాలుగా మనకి చెప్పారు. ఏమండి అక్కడ ఆకాశలింగం ఉంది, వాయులింగం ఉంది, జ్యోతిర్లింగం ఉంది, ఇవన్నీ లేవా మరి? కాబట్టి ఈ పంచభూతాలే మనకి అన్నాన్ని పెడుతున్నాయి, మన్ను పుట్టిస్తున్నాయి, మన్ని పోషిస్తున్నాయి, మళ్ళీ లయం చేస్తున్నాయి. ఐదు ఎవరు? పంచముఖాత్మకమైనటువంటి శివుని యొక్క రూపాలే ఈ 5 కూడా అని చెప్పారు. అందుకనే పరమేశ్వరుని పంచముఖుడు అంటారు. సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశానాహ అని చెప్తారు. 5 ముఖాలు ఉన్నాయి పరమేశ్వరుడికి. మీరు నేపాల్ పెడితే కనిపిస్తుంది అక్కడ కాట్మండు పశుపతినాథ దేవాలయం, పశుపతీశ్వరుడు ఆయన. ఆ లింగం విశేషంగా ఉంటుంది, 4 ముఖాలతో ఉంటుంది. పైన ఒక ముఖం ఉంటుంది, అంటే ఆకాశముఖం అన్నమాట. ఆకాశం చూస్తూ ఉంటుంది ఒక ముఖం. అది పంచముఖాత్మకమైనటువంటి శివలింగం, ఎక్కడా లేదు అలాగే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన శివలింగంలో పరమేశ్వరుడు సర్వతోముఖుడు అని చెప్పాలి. మనందరం కూడా శివాలయంలో ప్రవేశించి చుట్టూ కూర్చొని అభిషేకాలు చేస్తూ ఉంటాం. అభిషేకాలు చేసినప్పుడు ఎటున్నాడండి శివుడు అంటే ఎటు లేడండి శివుడు, సర్వత్రా ఉన్నాడు. ఎవరెక్కడ కూర్చున్నా ఆయన ఎదురుకుండా ముఖం ఉందన్నమాట లెక్క. కాబట్టి చుట్టూ ముఖాలు ఉంటాయి ఆయనకి.
విశేషం ఏంటంటే శివలింగం అంటే చాలామందికి కేవలం మధ్యలో ఉండే లింగం మాత్రమే అనుకుంటూ ఉంటారు. చుట్టూ ఉండే బాణబట్ట మీద చెంబులు ముంతలు ఇవన్నీ పెడుతుంటారు. చాలా తప్పండి. మీరందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే శివలింగము అంటే మొత్తం కింద వరకు ఉండేటువంటి పీఠం దగ్గర నుంచి పైన శివలింగం దాకా ఉందే మొత్తం అంతా శివలింగం కలిపి, అదంతా కలిపి శివలింగం. ఏదో సౌకర్యం కోసం అభిషేకం చేసి ఆ చెంబు దాని మీద పెడుతూ ఉండడం ఏమండి, ఇవన్నీ చాలా తప్పు సుమా. ఈశ్వరుడి మీద పెట్టినట్టే, అదంతా ఆయన రూపమే. శివలింగం మీద పెడితే ఎంతో, పక్కన భానుబట్ట మీద పెట్టినా అంతే. కాబట్టి భానుబట్ట మీద ఏమీ పెట్టకూడదు, అది చాలా శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా ఉంటే ఈశ్వర నిర్మాల్యంతో ఉండాలి తప్ప అక్కడ మనం పెట్టేటువంటి చెంబులు ముంతలు పెట్టకూడదు. చాలామంది అట్లా చేస్తుంటారు, అది చాలా తప్పు. కాబట్టి అది ఈశ్వర స్వరూపం అంతా కూడా. అసలు అదంతా కాదు, గర్భాలయంలో మనం ప్రవేశిస్తున్నాం అంటేనే అదంతా శివమయం. ఇదిగో ఇవాళ శివరాత్రి నాడు ఒక అద్భుతమైనటువంటి కథ కూడా చెప్తారు. దాంట్లో ఏమో తెలుసా, శివరాత్రి వచ్చిందిట, ఉపవాస దీక్ష గురించి చెప్తున్నాను, ఈశ్వరుని యొక్క ఆరాధన గురించి చెప్తున్నాను. అందరూ శ్రద్ధగా ఎలాగూ చేస్తారు. ఒకానొకప్పుడు శ్రద్ధ లేకపోయినా కూడా, తెలియకపోయినా కూడా అలాంటి వారికి కూడా శివానుగ్రహం కలిగింది అని ఆ శివరాత్రి మహాత్మ్యంలో ఒక చిన్న కథ చెప్తారు. ఒక ఆమె మామూలుగా యాజవారం చేసుకుని భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉండేది. ఆమె భక్తురాలు. కానీ ఎవరికైనా సరే లోకంలో ఆకలి వేసిన తర్వాత ఆకలిస్తుంటే ఇంకా భక్తి ఉండదు, ఏముండదు, ఇంకా ఏదో ఒకటి స్వీకరించాల్సిందే. కానీ ఆమె భిక్షాటనం చేస్తూ ఉండేది. శివరాత్రి వచ్చింది. శివరాత్రిని ఆమెకి తెలియదు. ఉదయం మామూలుగా అన్ని చోట్లకి వెళ్ళింది భిక్ష కోసం. ఎవరు భిక్ష పెట్టలేదు. ఎందుకంటే శివరాత్రి నాడు అందరూ కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి ఎవరు భిక్ష పెట్టలేదు. ఆమెకి శివరాత్రి అని కూడా తెలియదు పాపం. ఏమి ఎవరాల భిక్ష పెట్టలేదు అనుకుంది. మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళింది పాపం, మధ్యాహ్నం కూడా ఎవరూ పెట్టలేదు. సాయంత్రం మళ్ళీ వెళ్ళింది పాపం, సాయంత్రం కూడా ఎవరూ పెట్టలేదు. అంటే 3 పూట్ల ఎవరు ఏమీ చేసుకోవట్లేదు ఇంట్లో. వాళ్ళు శివభక్తితో ఉన్నారు, వాళ్ళు ఉపవాసం అండి అంటారు. అంటే ఇంట్లో అందరూ ఆవేళ వంటే ఉండదు, ఇంకా ఏదో ఫలములేవో తీసుకుని కాలక్షేపం చేసి ఆ శివారాధన చేసుకుంటారు తప్ప అన్నం వండుకుని ఎవరు తినరు సహజంగా శివభక్తులు. కాబట్టి సాయంత్రం కూడా ఏం పెట్టలేదు. పెట్టకపోయేటప్పటికి ఆమె కోపం వచ్చింది. ఏమిటి ఎవరు వాళ్ళు నాకు భిక్ష పెట్టలేదు అనుకుంటే సరే పోన్లే చూద్దాం అనుకుంది. ఆ పూట ఊరుకుందన్నమాట. ఇంతలోపుగా మళ్ళీ అలా తిరుగుతూ ఉంటే ఆ కొంత ఓ ప్రక్క నుంచి పెడుతూ ఉంటే మార్గంలో ఒక దేవాలయం కనిపించింది. ఆ దేవాలయంలోకి వెళ్ళింది ఈమె. వెళ్ళేటప్పటికి గుమ్మంలో ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి భక్తులు ఎవరో దీపం పెట్టారు అక్కడ. ఆ దీపం చూసింది ఆమె. మెట్లు ఉన్నాయి, అక్కడ ఎక్కవలసి ఉంది. ఆ మెట్ల దగ్గర వెళ్ళిన తర్వాత కొంచెం చీకటిగా ఉంది. అక్కడ చీకటిగా ఉంటే మరి దారి చూపించడానికి మార్గం ఉండాలి కదా. ఆ దీపాన్ని కొంచెం ఎత్తింది పైకి, ఆ ఒత్తి పైకి ఎత్తింది అనమాట. ఎత్తితే దీపం కొంచెం బాగా ప్రకాశించింది. ఆ కాంతిలో మెట్లు దాటి లోపలికి వచ్చేసింది. అంటే అక్కడ ఏమైంది, ఉదయం నుంచినేమో ఏమీ తినకపోవడం వల్ల ఉపవాసం వచ్చింది. ఏమండి, ఆ లోపలికి ప్రవేశిస్తూ ఉంటే అది శివాలయం. అది ఆ రోజు శివరాత్రి. ఏమండి, లోపలికి వస్తూ ఉంటే ఆ దీపారాధన చేసిన గుణం వచ్చింది. అది ఒత్తి ఎప్పుడైతే పైకెత్తిందో అది దీపారాధన చేసినట్టు అయింది. లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ కూడా ఏదో రకరకాలైనటువంటి భజనలు అవి చేస్తూ ఉంటే అది భజనలో లీనమైపోయింది పాపం. లీనమైపోతే ఎవరో వచ్చి ఏం చేశారంటే ప్రసాదం అడిగింది పాపం ఈమె. అడిగితే చేతిలో బిల్వదళం పెట్టారు. భక్తుడు శివభక్తుడు లోపల చూస్తున్నాడు. వస్తుంటే శివభక్తుడి చేతిలో ఏముంటుంది, బిల్వదళం ఉంది. ఏవో పత్రి తెచ్చుకుంటాడు లోపల నుంచి శివ అనుగ్రహంగా. ఓ బిల్వదళం ఈవిడ చేతిలో పెట్టాడు. పెడితే ఆవిడ కోపం వచ్చింది. నేను ఆకలేసి అడిగితే బిల్వదళం పెడతాడేమిటి వీడు అని చెప్పి దాన్ని విసిరి కొడితే అది వెళ్ళి భూమి మీద పడింది. భూమంతా కూడా శివ రూపం ధరించి ఉంది ఆ సమయంలో. లింగోద్భవ కాలం శివరాత్రి కదా. కాబట్టి భూమి మీద పడేటప్పటికి సాక్షాత్తుగా పరమేశ్వరుడు ఆ మారేడు దళం శివుడి నెత్తి మీద పడినట్లయింది. ఏమండి, తెల్లవారిపోతుంది. తెల్లవారిపోయిన తర్వాత ఆమెకు ప్రసాదం కూడా దక్కలేదు. తెల్లవారిపోయింది. ఆమె కాస్త గుట్టుకుమని ఉదయం నుంచి ఆహారం లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలోనే చనిపోయింది పాపం. చనిపోతే యమదూతలు వచ్చారు. ఒక పక్క నుంచి కైలాసం నుంచి శివదూతలు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ జగడం పడుతున్నారు. ఏమని అంటే, మా ప్రభువు తీసుకురమ్మన్నారు అన్నారు యమధర్మరాజు గారు అన్నారట యమదూతలు వచ్చి. అంటే మా స్వామి తెమ్మన్నారు అని చెప్పి కైలాసం నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఏమిటిదంతా అంటే అప్పుడు చెప్పారనమాట, ఈమె చిన్నప్పటి నుంచి కూడా అన్ని తప్పులే చేసింది, పాపాలే చేసింది, కాబట్టి మా స్వామి తెమ్మన్నారు అని యమధర్మరాజు గారు యమ దండధర. ఏమండి, అటువంటి యముడు తెమ్మన్నాడు అంటే ఇంక సమస్య ఉంది. కాబట్టి వాళ్ళందరూ అలా అంటుంటే శివదూతలు అంటారు, అవన్నీ మాకు అనవసరమయ్యా, ఇవాళ శివరాత్రి, ఆమెంత ఉపవాసం ఉంది, సంధ్యాకాలం దాకా ఉపవాసం ఉంది, సరిగ్గా సంధ్యా సమయానికి లోపలికి వచ్చింది. సంధ్యారంభ విజృంభితం
శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం సకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదుల వారు. భూలోక వైకుంఠమైనటువంటి ఆ మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి స్థితిని వర్ణించారన్నమాట. అక్కడ మల్లికార్జున మహాలింగం అన్న. మల్లికార్జున స్వామి మామూలు లింగం కాదయ్యా, మహాలింగము అన్నారు. మహాదేవుడు అని పేరు పరమేశ్వరుడికి. కాబట్టి మహాదేవ శివ మహాదేవ అని మనం చెప్తూ ఉంటామే నామాలు. మహాదేవ గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మహాదేవం అని వర్ణించారు. మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివం అతి విడంబం హృది భజే అంట. అతి విడంబం, ఆయనకు అసలు ఏమీ ఉండదు. నిర్గుణ నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత అని చెప్తారు. దాంట్లో పరమశివుని గోత్రం చెప్పండి అంటే కళ్యాణంలో పండితులు ఏం చెప్తారు? నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత అంటారు. ఇవన్నీ ఏమీ ఆయనకి ఏమీ లేదు. ఏమండి, ఏమీ లేకపోయినా కూడా ఆయన మన సృష్టి కోసమని బహుశ్యాం ప్రజా ఏయేతి అంట. ఆయన సృష్టిని సృష్టించి దాంట్లో ప్రవేశించాడు మహానుభావుడు. కాబట్టి అంతా శివమయం అన్నమాట. చివరికి ఏమైంది అక్కడంటే శివభక్తులు శివ దూతలే పట్టుకెళ్ళే రామని. కాబట్టి ఆమెకు మోక్షం ఇస్తున్నామయ్యా, కైవల్యం ఇస్తున్నాం. పైగా మోక్షం కూడా కాదు, మోక్షం అంటే కైలాసం అంటే కైవల్యం అన్నమాట. ఈశ్వరుడు ఉండేటువంటిది కైలాసం అంటే కైవల్యమే కైలాసం. కాబట్టి కైలాస పర్వతం మనకి ఇవాళకి ఉంది. కైలాస పర్వతం మనం వెళ్ళలేము. పరిక్రమణం కూడా చెప్తారు, కైలాస పర్వత పరిక్రమణం అంటుంటారు. కైలాసం ఉంది, బంగారు కొండది. కాబట్టి అది భూలోకంలో ఉంది, భూమండలం మీద ఉంది. అయితే ఆ వాతావరణంలోకి మనం వెళ్ళలేము. యోగులు సిద్ధులు పెడుతూ ఉంటారు ఆ స్థితిని పొందడానికి. కాబట్టి పరమశివుడు నడిచినటువంటి క్షేత్రం ఇది. చివరికి ఆమెని ఎవరు తీసుకెళ్లారయ్యా అంటే శివదూతలే తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే దీపం వెలిగించింది, ఉపవాసం ఉంది, ప్రసాదం తీసుకుంది. ఇంకొకటి ఆ బిల్వదళం చేతిలో పెడితే విసిరి పడేస్తే కూడా అది శివలింగం మీదే పడినట్లయింది అన్నాడు. అంటే ఏమిటి? భూమి మీదే పడింది. కానీ ఈ భూమండలమే కాదు, సర్వమంతా కూడా సర్వం శివమయం జగత్. కాబట్టి శివమయమైపోయి ఉంటుంది శివరాత్రి నాడు. కాబట్టి అట్లాంటి ఫలితం ఇస్తున్నాము అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా శివరాత్రి వస్తోంది అంటే ఇంకా చాలా ఎన్నో శివతత్వం గురించి ఎవడండి చెప్పగలిగిన వాడు లోకంలో? అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖాలేఖిని పత్రముర్వీ లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశపారం నయాతి అంట పుష్పదంతుల వారు. పుష్పదంత ఆచార్యుల వారు చెప్తారు, శివగుణాలని వర్ణించడానికి ఎవరి వల్ల అవుతుంది అంటారు. అట్లాంటిది ఒక పావుగంట చెప్పండి, అరగంట చెప్పండి అంటే ఎప్పుడు సరిపోతుంది శివరాత్రి? కాబట్టి అందరూ కూడా పరమభక్తితో శివభక్తితో శివరాత్రి రోజున చక్కగా ఉపవాస దీక్ష చేయాలి, శివారాధనం చేయాలి, శివ దర్శనం చేయాలి. బిల్వపత్రముల చేత, పంచామృతముల చేత, ఇంకా రకరకాల తులసి, బిల్వ, నిర్గుండి, జంబీర, అమలకం తథా పంచబల్వమిత ఖ్యాత అంటారు. ఈ 5 రకాలైనటువంటి బిల్వాలు చెప్పారు. అట్లాగనే అనేకమైనటువంటి రసద్రవ్యాలు చెప్పారు, సుగంధ ద్రవ్యాలు, అలాగనే గోక్షీరం, అలాగే గో దధి, ఇవన్నీ కూడా వరుసగా చెప్తారు. పంచామృతాలు, వీటన్నిటి చేత కూడా ఈశ్వరుని అభిషేకించి ఒక్కొక్క ద్రవ్యమునకు ఒక్కొక్క ఫలితం కూడా ఉందండి. అవన్నీ మరొకసారి మనం చెప్పుకుందాము శివతత్వం గురించి. అటువంటిది శివారాధన చాలా గొప్పది. ఎవరైతే శివభక్తి కలిగి ఉంటారో వాళ్ళు జన్మాంతరీయమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. శివారాధన వల్ల, శివభక్తి వల్ల శివానుగ్రహానికి మనం పాత్రలమవుతాము అని జగద్గురువులు చెప్పినటువంటి మాట. పెద్దలందరూ కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా రాబోయేటువంటి శివరాత్రి 26వ తారీఖున శివారాధనం చేసి శివానుగ్రహాన్ని పొందుదాం. శివం అంటే మంగళం అర్థం, శంకర అని పేరు ఆయనకి. ఇంకొకటి 11 రూపాల్లో మనకి స్వామి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఏకాశి రుద్రం చెప్తారు కదా, మహాదేవ శివ రుద్ర శంకర నీలలోహిత ఈశాన విజయ భీమ దేవదేవ భవోద్భవ ఆదిత్యాత్మక శ్రీరుద్ర ఇత్యేకాదశిని తథా అని చెప్పారు. 11 మంది రుద్రుల పేర్లు ఇందులో కూడా చెప్తారు. కాబట్టి అలాంటి పరమేశ్వరుడు ఇక్కడిక్కడ మన ప్రాంతం అంతా కూడా ఎన్నో దేవాలయాలు, సాక్షాత్తుగా ఈశ్వరుడు వెలసినటువంటి దేవాలయాలు ఇప్పటికి కూడా మనకి ఎన్నో దేవాలయాలు, శివ ఆరామాలు, పంచారామాలు ఇవన్నీ కూడా అలరారుతూ ఉన్నాయి.
భూమండలం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంది అంటే శివారాధన వల్లే. కాబట్టి అందరూ కూడా శివానుగ్రహాన్ని పొందాలి అని మనవి చేసుకుంటూ అందరూ కూడా శివానుగ్రహాన్ని పొందాలి అని స్వస్తి పలుకుతూ ఉన్నాం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. హరి ఓం తత్సత్.